అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ అయిపోయింది. ఇంకా మామిడి పళ్ళు సీజన్ కదండీ! బాబావారికి కూడా చాలా ఇష్టం మామిడి పళ్ళు. ఇంకా పెట్టేసి పూజ చేసుకొని మా స్వీటీకి కూడా బొట్టు పెట్టేసాను. అది మాత్రం అది ఎలా పడుకుంది చూసారా? బెడ్ కింద ఇంకా స్వీటీ కోసమనే పాలు కూడా స్టవ్ మీద పెట్టాను. అవి చల్లారి అవ్వలేదు. అయినా సరే వేడివేడిగా ఉన్న తాగేస్తుంది. దానికి చాలా ఇష్టం కదండీ! వేడిగా ఉన్న తాగుతుంది, చల్లగా ఉన్న తాగుతుంది. ఇంకా మా అదేండి లక్ష్మితో డీమార్ట్‌కి వెళ్ళాను కదా! అక్కడ అప్పుడు తీసుకొచ్చిన సరుకులు ఇంకా సబ్బులని, శనగపిండి, కరాచీ రవ్వ, ఇంకా ఇప్పి ప్యాకెట్ ఒకటి ఇటువంటివన్నీ తీసుకున్నాను. అంటే అవి నేను తిననులేండి. నాకు ఎందుకో అవి ఇష్టం ఉండదు. మ్యాగీ ఒకటి, న్యూడిల్స్ ఇటువంటివి అసలు తినను, ముట్టుకోను కూడా. ఇంక పిల్లలు వస్తారు కదా, వదినాల పిల్లలు వాళ్ళు తింటారు కదా అని ఇంక వాళ్ళ కోసమనే తీసుకున్నాను. మళ్ళీ తింటారు, నేను తినను కానీ నేను తిన్నాను కదా, అందుకనే తను కూడా తినడం మానేశారు కూడా పాపం. ఇంకా సర్లే వాళ్ళు ఎలా తింటారు కదా, అప్పుడు తనకి చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకా ఇదొకటి తీసుకున్నాను. మళ్ళీ వెళ్తే ఇంకోటి తీసుకుంటానులేండి, అది ఒకటి సరిపోదు కానీ ఇంక మళ్ళీ తీసుకోవాలి. ఇంక ఇదేమో రస్కుల ప్యాకెట్ అండి. ఇవి కూడా నేను తినను, తన కోసమనే తీసుకున్నాను. అంటే స్వీటీని తను ఇద్దరు తింటారు కదా, స్వీటీకి కూడా ఇష్టమే. దానికి ఈ మధ్యన ఏం సరిగ్గా తేవట్లేదండి. దాని పెడిగ్రీ బిస్కెట్లు కూడా తెద్దాం అనుకుంటున్నారు కానీ మర్చిపోతున్నారు. సర్లే అది బయటకు వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తానని ఇంకా అందుకే అదొకటి తీసుకున్నాను. ఇదేమో గ్లాస్ తీసుకున్నాను, బాగుంది కదా. ఇంకా లక్ష్మి కూడా తీసుకుంది, తను ఒకటి తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నాను. కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి గ్లాస్ మాత్రం. ఇంకా చూసుకోకర్లేదు, చాలా బాగుంది. ఇది మిల్క్ మేడ్ ఇంకా దేంట్లో కానీ స్వీట్లో వేయడానికి ఉంటుంది కదా, స్వీట్లో కనుక అదిలేండి, నేను ఐస్ క్రీమ్లో వేద్దాం కదా అని ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే చేస్తాను. ఇంకా అందుకోసమని తీసుకున్నాను. ఇది జున్ను పౌడర్ అండి. అందులో జున్ను అంటే చాలా ఇష్టం కదా నాకు. ఇంకా అందుకోసమని అక్కడ కనిపించింది. సరే తను ఒకటి తీసుకుని నేను ఒకటి తీసుకున్నాను. చేయాలండి, వదినాళ్ళు వస్తారు కదా, ఇది కూడా అప్పుడే చేస్తాను. తనకు కూడా చాలా ఇష్టం. ఇదేమో చీజ్ తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నేను. బ్రెడ్లో కట్ట వేసుకోవడానికి బాగుంటుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా అందుకోసం నేను ఇదొకటి తీసుకున్నాను. ఎందుకంటే కంఫర్ట్ ఏమో చిన్నది తీసుకున్నానండి. కానీ నేను ఇలా తీసుకురావడం కూడా సెకండ్ టైం. ఫస్ట్ టైము సునీత గారితో వెళ్ళాను కదా, సెకండ్ టైము ఇప్పుడేమో లక్ష్మితో వెళ్ళాను. అందులో కొంచెం దగ్గర కాబట్టి తను వెళ్ళనిస్తున్నారు, లేకపోతే అసలు వెళ్ళనివ్వరు. తనే తీసుకొస్తారండి. ఎప్పుడు కూడా ఏది తీసుకురావాలన్నా సరే తనే తీసుకొస్తారు. నేను సర్లే అలాగే వెళ్తున్నాను కదా, లక్ష్మి వాళ్ళు ఆ రోజు వస్తున్నానని ఫోన్ చేశారు కదండి, ఇంకా అక్కడికి వెళ్తున్నాను కదని ఇంకా అవి తీసుకున్నాను, అవసరమైన వాటిని. ఇంకా నైట్ బట్టలు ఆరిపెట్టాను కదండి, ఇంకా అవన్నీ ఆరిపోయి అందులో ఎండ ఇటు చాలా ఎక్కువ ఉంది కదా, అందుకు నేను తీసేస్తున్నాను. అప్పటికి టైం 12 అవుతుంది. ఇంక ఈ బట్టలన్నీ తీసేసి ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా ఎండ కూడాను. ఇంకా అందుకోసం బట్టలు తీయడానికి వస్తే అసలు ఒక నిమిషం పైన ఉండాలంటేనే చాలా కష్టం అనిపించింది కూడాను. ఇంక బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా లోపల అదే అండి డోర్ దగ్గర చైర్ ఉంటే స్వీట్ది దాంట్లో వేసేసాను. ఇంక తర్వాత తీసుకొచ్చి మడతలు పెడదాం కదని ఇదిగోండి లోపలికి వచ్చి వస్తే స్వీటీ ఏమో ఇలా పడుకొని చూస్తుంది. చూసారా ఎలా పడుకుందో. దాని చైరు బయట ఉంది కదండి, అందుకోసమని అది అలిగిందండి. సరే గొలుసు బయటకు వెళ్ళినప్పుడు తను పెట్టారు, తీద్దాం అనుకుంటే తీయనివ్వలేదు. ఇంకా అందుకే ఇప్పుడు తీసేస్తానంటే ఇంకా తీయనిచ్చిందిలే అండి. ఒక్కొక్కసారి ఎందుకో చిరాకుగా ఉంటుంది అది. అంటే నాకు కాదు, దానికి చిరాకుగా ఉండి చెప్పిన మాట వినదు. ఇంకా అన్నం తినిపిస్తాను రావే అంటే రాను అన్నదండి. సర్లేని అన్నం కలిపి ఆడ పెట్టాను తింటుందేమో అని. అది చూసారా, అన్నం కొద్దిగా తిన్నది, కొద్దిగా వదిలేసింది. ఇంక సరే అదే తింటుంది, లేకపోతే నేనే తినిపిస్తాను కదా. ఇంకా తర్వాత కాసేపు చూసి అప్పుడు తినిపించవచ్చని ఇంకా అలా ఉంచేసాను. అది లోపలికి వెళ్ళిపోయింది. అది కూడా అన్నం పెడతానంటే వద్దని అలుగుతుంది ఈరోజు ఎందుకో మరి. అసలు అన్నం పెడతానంటే చాలని చైర్లో కూర్చుండి ఇది ఎందుకు అలిగింది అనుకుంటున్నారా, చైర్ తీసేసాను కదా అందుకు. తను పనస్తోనలు తీసుకొచ్చారు. ఇవి కూడా చాలా ఇష్టమండి. నాకు ఇష్టమైంది పనస్తోనలు, జున్ను, ఐస్ క్రీమ్, ఈ మూడే బాగా ఇష్టంగా తింటాను కూడాను. ఇంకా తను అవి తీసుకొచ్చారు, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మా స్వీటీ చూసారా మళ్ళీ ఇది కూడా తింటుంది తెలిసేయండి. స్వీటీ కూడా పనస్తోనలు అన్నీ ఒకటని కాదు అన్నీ తింటుంది. మామిడి పళ్ళు కానీ నేనే పెట్టనండి దానికి, మళ్ళీ హెల్త్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అని దానికి పెట్టడానికి కొంచెం భయపడతాను. అందులో నాదంటే చాలా ఇష్టం కదండి నాకు. దానికి ఏదన్నా అయితే నేను అసలు ఒక నిమిషం కూడా నేను తట్టుకోలేను. అందుకనే దానికి ఏది పెట్టినా చాలా హెల్తీగా జాగ్రత్తగా చూసుకుంటాను. అది స్వీటీ తనతో ఆడుతుందండి. తను పైన పడుకుంటే ఇదేమో కింద కూర్చొని అదండి పడుకొని దొరుకుతూ ఆడుతుంది. ఇంక సరే ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది, ఇంకా 5:30 అవుతుందండి. ఇంకా మొక్కలకి వాటర్ వేసి మోటార్ అది ఆన్ చేసి మళ్ళీ కిందకు వచ్చాను. మొక్కలకి వాటర్ వేసాను కదా, ఇదిగోండి ఇలా కూర్చొని చూస్తుంది. చైర్ వేసాను కదా, కూర్చుంది.
ఇంకా బట్టలని లోపల తెచ్చేసాక ఇదిగోండి అదే అండి ఇప్పుడు ఓట్లు ఎలక్షన్లు కదండి, ఇంకా వస్తున్నారు వెళ్తున్నారు. ఇంకా ఇదిగోండి చూసారా ఎలా చూస్తుందో. ఇంకా గిన్నెలు అవన్నీ మాకు సింక్ కింద ఎందుకో ఆ అబ్బాయిని ఫోన్ చేసినా సరే ఫోన్ తీయట్లేదు, వచ్చి చూస్తాడు అనుకుంటే చూడట్లేదండి. కొంచెం ఆ సింక్ వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అది కొంచెం చూసేదాకా కొంచెం ఎలాగ అవస్థ పడడం తప్పదు, చెయ్యాలి. ఇంకా గిన్నెలు అవన్నీ సర్దేస్తున్నాను. గిన్నెలన్నీ అయిపోతే మా స్వీటీ ఏం చేస్తుందో చూడాలండి. దానికి అన్నం పెట్టాలి. మార్నింగ్ అయితే అదే మధ్యాహ్నం అయితే సరిగ్గా అన్నం తినలేదు, అది వదిలేసిందిలే అండి. తినిపించినా సరే రానంది. దానికి చైర్ వేయలేదు కదండి, కోపగించి అలిగిందన్నమాట. ఇంకా చైర్ వేసాను కదా, ఇంకా అందులో కూర్చుంటుంది. ఇప్పుడు అన్నం తింటానంటే తినిపిస్తాను, లేకపోతే ఇంకా అదే తింటాను అన్నదనుకోండి ఇంకా దానికే పెట్టేస్తాను. ఇంకా ఈ ప్లేట్లు ఇవన్నీ స్టాండ్లో పెట్టేస్తానండి. అందులో వంటగదిలో స్టాండ్ కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా, అందుకనే కొంచెం ఫ్రిడ్జ్ దగ్గర ప్లేస్ ఉంటే అక్కడే పెట్టేసాను. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకోటి బట్టలు అవన్నీ తీసుకొచ్చాను కదండి, అవన్నీ మడతలు పెట్టి బీరువాలో పెడుతున్నాను. తను బట్టలు తీసారనుకోండి వెనక ముందు వెనక పెడతారు, మళ్ళీ అవన్నీ నేను సర్దుకుంటూ ఉండాలి. చూసారా ఎలా తీసినా అలా పెట్టండి, తీసుకుంటా అంటే అలా పెట్టరు, తీసేస్తే నేను తీసివ్వాలి. లేకపోతే తను తీసుకుంటే మాత్రం ఇంకా ఎలా పెడతారో తనకే తెలియదు, అన్నీ మార్చేస్తూ ఉంటారు అన్నమాట. షర్ట్లు వేట్లకై పెట్టుకోకుండాను. మళ్ళీ అవన్నీ నేను చూసి సరి చేస్తూ ఉంటాను. ఇంకా బట్టలన్నీ సర్దేస్తున్నాను బీరువాలని. మా స్వీటీ మాత్రమేండి ఈ మధ్యని బాగానే చెప్పినట్టు వింటుంది, కానీ ఒక్కొక్కసారి ఎందుకో దాని కోపం వస్తుంది అండి. అందులో దాని చైరు ఏదన్నా దాని వస్తువులు బయట పెట్టారనుకోండి, దానికి కోపం వస్తుంది అన్నమాట. ఇదిగోండి మళ్ళీ వచ్చి ఇలాగా పరుపు మీద పడుకొని చూస్తుంది. ఇంకా సరే అని మళ్ళీ గిన్నెలన్నీ కడిగి బాటిల్స్ ఉంటే ఫ్రిడ్జ్లో అవన్నీ మళ్ళీ కడిగి పక్కన పెట్టాను. ఇంకా నైట్ కదండి టిఫిన్ పెసరట్టు, నాకు చాలా ఇష్టం పెసరట్టు కూడాను. ఇంకా చట్నీ చేసాను, ఇంకా పెసరట్టు కూడా వేసేసాను. ఇంకా టిఫిన్ చేసేయడం. ఇదిగోండి స్వీట్ చూసారు ఎలా చూస్తుందో. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.